మారుతి కుమార్. స్కూల్ జేహెచ్ఎస్ బట్టుగూడ నల్గొండ. గవర్నమెంట్ స్కూల్కి అందరూ రావాలంటే ఫస్ట్ టీచర్ల మీదే నమ్మకం లేదు. టీచర్స్ వాళ్ళు పిల్లల్ని వాళ్ళు అంటే చదువుకున్నారని వాళ్ళు హయ్యర్ రీచ్ అవుతున్నారు, వాళ్ళ పిల్లలకి వేరే ప్రైవేట్ స్కూళ్ళకి పంపిస్తున్నారు. కానీ వాళ్ళు టీచింగ్ చేస్తారు, కానీ వాళ్ళు మాత్రం గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తలేదు. అంటే వాళ్ళ టీచింగ్ మీద టీచర్స్కి నమ్మకం లేదు. అది పేరెంట్స్కి ఎలా నమ్మకం ఉంటుంది? పేరెంట్స్ కూడా నమ్మట్లేదు. టీచర్స్ ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, ఎవ్వరిని క్వశ్చన్ చేయండి, ఏ టీచర్ కూడా వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తలేదు. అది పేరెంట్స్ ఎలా పంపిస్తారు? వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేదు. గైడెన్స్ కూడా లేదు మాకు 10th క్లాస్లో. నెక్స్ట్ ఇంటర్లో ఎడ్యుకేషన్ ఎలా ఉండాలి, అసలు ఇంటర్ పోతే 10th అయిపోతే ఏం చేయాలో కూడా మాకు ఇంతవరకు తెలియదు. ఇంకో 3 months అయితే 10th అయిపోతుంది. అది ఎవరికి చెప్పట్లేదు. అదే చెప్తే మాత్రం మాకు కొంచెం ప్లేస్ అవుతుంది. స్కూల్ లెవెల్లో కౌన్సిలింగ్ కావాలి. నెక్స్ట్ ఏ సబ్జెక్ట్ చదువుకుంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది, కౌన్సిలింగ్ కావాలి. ఏ కోర్స్ తీసుకుంటే ఏమైతుందో కూడా తెలియదు. ఫ్యూచర్ అసలు మాకు కొంచెం కూడా మైండ్లో మీరేమైతే నెక్స్ట్ అంటే ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు మాకు. ఏ కోర్స్ తీసుకుంటే ఏ జాబ్ వస్తుందో కూడా తెలియదు మాకు. స్పెషల్ క్లాసెస్ కావాలి. కెరియర్ గైడెన్స్ మీద కొంచెం అవగాహన ఉండాలి. ఫిజిక్స్ అయితే అసలు అర్థం నాకు చెప్పుకుంటే బాగా ఫిజిక్స్ నాకు అసలే అర్థం కాదు. మళ్ళీ ఏమైనా చెప్తే మళ్ళీ స్కూల్లో ఫీల్ ఏమనంటే మళ్ళీ చెప్తున్నా వేణు ఎట్లా అర్థం చేసుకోవాలంటే ఫిజిక్స్ టీచర్ ఎట్లా వస్తాడు రోజు వస్తాడా 5 క్లాస్ తీసుకోవడం నాకు అర్థం. ప్రాక్టికల్స్ ఉండాలి. కెమికల్స్ అంటారు, కెమికల్స్ ఎట్లుంటాయో కూడా తెలియదు. కెమికల్స్ సార్ ఇంతవరకు ఎక్స్పెరిమెంట్స్ ఏమంటే యూట్యూబ్ క్లాసులు ఒక ఫోన్ పట్టుకొని చూపిస్తారు. అది మాత్రం మాకు డిజిటల్ క్లాసెస్ ఇంతవరకు ఒక్క క్లాస్ కూడా జరగలేదు. ప్రతి ఒక్క స్కూల్లో ఆపర్చునిటీ ఉన్నది. ప్రైవేట్ స్కూల్లో పంపించడానికి కూడా అదే కారణం. మీకు ఏమైనా క్లాస్ చేస్తున్నా నో ల్యాబ్స్, నో ఎక్స్పెరిమెంట్స్, ఏది లేదు. ఏమనంటే ఫిజిక్స్ గురించి ఏది తెలియదు మాకు. అదే సార్ అయితే చెప్తారు టెక్స్ట్ బుక్లు ఉంది అలా ఉంచు, అది అట్లా జరుగుతుంది. బొమ్మ ఉంది అది సార్ టెక్స్ట్ బుక్ ఓన్లీ మాకు టెక్స్ట్ బుక్ కాదు. ఫిజిక్స్ అంటే సైన్స్కి టెక్స్ట్ బుక్ నో. మాకు ఓవరాల్గా చెప్పాలి, బయట జరిగే దాని గురించి చెప్పాలి. కానీ ఫిజిక్స్ టెక్స్ట్ బుక్ మాత్రం నోట్. టెక్స్ట్ బుక్లో ఉండే చదివితే బ్రెయిన్కి ఎక్కుతాడు, చదివితే ఏమవుతుంది, అలా ఉండే ప్రాబ్లమ్స్ ఈక్వేషన్స్ అయ్యే ఉంటాయి.